ఒక్క చిన్న ఐడియా ప్రపంచాన్ని మార్చగలదా? అపహాస్యం చేసిన వాళ్లే ప్రశంసించేలా చేయగలదా? జొమాటో కథ చూస్తే సమాధానం ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఇది కేవలం ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ కథ కాదు. ఇది ఒక విప్లవం. అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం కొన్ని రెస్టారెంట్ల మెనూలు చూపించే ఒక సింపుల్ వెబ్సైట్ స్విగ్గీ, ఉబర్ ఈట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను దాటుకుని ఫుడ్ ఇండస్ట్రీని ఎలా శాసించగలిగింది? ఇది కేవలం సక్సెస్ స్టోరీ కాదు, ఇది ఒక బ్లూ ప్రింట్, ఒక ఐడియాను ఒక ఎంపైర్గా ఎలా నిర్మించాలో చెప్పే ఒక మాస్టర్ క్లాస్. సో, ఈ జర్నీలో మనం 5 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఒక సాధారణ ఆలోచన, నమ్మకాన్ని ఎలా సంపాదించారు, మీమ్స్తో మార్కెటింగ్ని ఎలా మార్చారు, ఆధిపత్యం వైపు ఎలా అడుగులు వేశారు, ఇంకా ఆ మైండ్ గేమేంటి, దాని ఫలితమేంటి. ఈ 5 స్టెప్స్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రెడీగా ఉండండి. మొదటి పాయింట్, ఒక సాధారణ ఆలోచన. సరే, కథ 2008లో మొదలవుతుంది. ఇద్దరు ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్లు దీపందర్ గోయల్ మరియు పంకజ్ ఛద్దా వాళ్ల ఒక సింపుల్ అబ్జర్వేషన్తో ఈ మొత్తం ఆటను మార్చే ఆలోచనకు పునాది వేశారు. ఆ సమస్య ఏంటంటే, ప్రతిరోజూ లంచ్ టైంలో వాళ్ల ఆఫీస్ కెఫెటేరియాలో మెనూల కోసం చాలా పెద్ద క్యూలుండేవి. చాలా విసుగ్గా అనిపించేది. ప్రతిరోజు ఇదే సీన్. అప్పుడే వాళ్లకి ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఆ చిన్న ఐడియానే జొమాటో. సో 2008లో బేన్ అండ్ కంపెనీలో ఈ మెనూ సమస్యను గమనించారు. వెంటనే వాళ్లు ఫుడీ బే అనే వెబ్సైట్ స్టార్ట్ చేసి స్కాన్ చేసిన మెనూలన్నీ ఆన్లైన్లో పెట్టారు. 2 సంవత్సరాల్లోనే 2010లో ఇన్ఫో ఎడ్జ్ నుండి $1 మిలియన్ సీడ్ ఫండింగ్ వచ్చింది. ఫండింగ్ రాగానే వాళ్లు చేసిన మొదటి పని, కన్ఫ్యూజింగ్గా ఉన్న ఫుడీబే పేరును మార్చి ఎంతో క్యాచీగా ఉండే జొమాటోగా రీబ్రాండ్ చేశారు. చూడండి, ఒక సింపుల్ ఐడియా కస్టమర్ల సమయాన్ని ఆదా చేసింది, రెస్టారెంట్ల బిజినెస్ను పెంచింది. గమనించుండి, ఇది మొదటి పెట్టుబడి, మొదటి విజయం. కాని అసలు గేమ్ ఇంక మొదలు కాలేదు. రెండో పాయింట్, నమ్మకం సంపాదించడం. సరే, డబ్బులొచ్చాయి, కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక ఫ్రీ సర్వీస్తో అంతమంది యూజర్లను ఎలా సంపాదించాలి? ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, ఇది ఒక పక్కా వ్యాపార పాఠం. ఇక్కడే ఒక స్మార్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆలోచన విధానం అర్థమవుతోంది. వాళ్లు ఫాలో అయిన ఒకే ఒక్క సూత్రం, మొదట ఆడియన్స్ని నిర్మించుకోవాలి, డబ్బు దానికదే వస్తుంది. గమనించండి, ఫస్ట్ కమ్యూనిటీని, నమ్మకాన్ని క్రియేట్ చేయాలి, మానిటైజేషన్ తర్వాత. ఆ $1 మిలియన్ ఫండింగ్ ఒక చిన్న సునామీకి నాంది పలికింది. ఢిల్లీలో మొదలై దేశం మొత్తం విస్తరించింది. జొమాటో ప్రతి ఒక్క ఫుడ్ లవర్ జీవితంలో ఒక భాగమైపోయింది. మూడవది, మీమ్స్తో మార్కెటింగ్ విప్లవం. ఓకే, మార్కెట్ మారింది, కాంపిటీషన్ బాగా పెరిగింది. ఇప్పుడు జొమాటో తన గేమ్ ప్లాన్ను మార్చాల్సిన టైమొచ్చింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. వాళ్లు కేవలం ఫుడ్ అమ్మట్లేదు, వాళ్లు ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నారు. ఇది చాలామందికి తెలియని పాయింట్. చూడండి, మీమంటే కేవలం ఒక ఫన్నీ ఇమేజ్ కాదు, అది ఒక కల్చరల్ కనెక్షన్. జొమాటో ఈ పాయింట్ని పట్టుకుంది. మీమ్స్ని వాళ్ల మార్కెటింగ్లో కోర్ పార్ట్గా మార్చేసింది. దాంతో జొమాటో ఒక డెలివరీ యాప్లా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ హబ్లా నిలబడింది. సాంప్రదాయ యాడ్స్ ఒక ప్రోడక్ట్ని అమ్ముతాయి, కాని జొమాటో మీమ్స్ ఒక సంభాషణను క్రియేట్ చేశాయి. వాళ్ల టోన్ కార్పొరేట్లా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఐపీఎల్లో ఎవరైనా గెలిచినా, బయట వర్షం పడినా వెంటనే జొమాటో ట్వీట్ వచ్చేసేది. ఇది జస్ట్ మార్కెటింగ్ కాదు, ఇట్స్ అ కాన్వర్జేషన్. జనాలు వాళ్లంతట వాళ్లు ఫాలో అవ్వాలనుకునే బ్రాండ్గా జొమాటో మారిపోయింది. నాలుగవ పాయింట్, ఆధిపత్యం వైపు అడుగులు. మీమ్స్తో మనసుల్ని గెల్చారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. మార్కెట్లోకి స్విగ్గీ, ఊబర్ ఈట్స్ లాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు కావాల్సింది డామినేషన్. వాళ్ల క్యాంపెయిన్ హర్ కస్టమర్ హై స్టార్, అంటే ప్రతి కస్టమర్ ఒక స్టారే. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, హృతిక్ రోషన్, కెట్రీనా కైఫ్. కానీ మెసేజ్ ఏంటంటే, మాకు సెలబ్రిటీస్ కంటే కస్టమర్లే ముఖ్యమని, ప్రతి కస్టమర్ మాకు ఒక స్టార్ అని చెప్పారు. ఇది కేవలం ఒక యాడ్ కాదు, ఒక నమ్మకం. దీనికోసం పెట్టిన ఖర్చు సుమారుగా సంవత్సరానికి 1200 కోట్లు. ఆలోచించండి, ఖర్చు ఆకాశాన్ని అంటోంది, కాని లాభాలు మాత్రం కనిపించట్లేదు. ఇన్వెస్టర్ల నుండి ప్రెషర్,
అసలు ఇది సరైన మార్గమేనా అనే ప్రశ్న మొదలైంది. 5వది మరియు చాలా ముఖ్యమైనది మైండ్ గేమ్ మరియు ఫలితం. ఇప్పుడు జొమాటో సీక్రెట్ రెసిపీ ఏంటో చూద్దాం. కస్టమర్లు మళ్ళీ ఆర్డర్ చేసేలా చేసే ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటి? గుర్తుంచుకోండి, ఇది మైండ్ సెట్ శిక్షణ కాదు, ఇది ఒక పక్కా వ్యాపార పాఠం. వాళ్లు వాడిన 4 స్టెప్స్. 1. అర్జెన్సీ మార్కెటింగ్, అంటే లిమిటెడ్ టైమ్ ఆఫర్స్, కౌంట్ డౌన్స్. 2. పర్సనలైజేషన్, అంటే మనం ఇంతకుముందు ఆర్డర్ చేసిన వాటి ఆధారంగా కొత్త రికమెండేషన్స్ ఇవ్వడం. 3. చామ్ ప్రైజింగ్, అంటే 300 రూపాయల బదులు 299 అని పెట్టడం. 4. గేమిఫికేషన్, జొమాటో ప్రో లాంటి ఎక్స్క్లూజివ్ క్లబ్స్. ఇవన్నీ కేవలం ఆఫర్లు కాదు, ఇవి మైండ్తో ఆడే సైకలాజికల్ గేమ్స్. ఒకసారి వచ్చిన కాంట్రవర్సీకి వాళ్ళిచ్చిన సమాధానం, ఆహారానికి మతం లేదు, అదే ఒక మతం. ఈ ఒక్క స్టేట్మెంట్ జొమాటోని హీరోని చేసింది. చాలా విమర్శలొచ్చాయి, అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఇదే ఒక బ్రాండ్కు ఉండాల్సిన నిబద్ధత. సరే, 2022 నాటి ఆర్థిక లెక్కలు చూస్తే రాబడి వృద్ధి 110%, రెవెన్యూ 4192 కోట్లు, కానీ నికర నష్టం 1222 కోట్లు. చాలామందికిది అర్థం కాదు, ఇన్ని నష్టాలా అనుకుంటారు. కానీ ఇది పిచ్చితనం కాదు, ఇదొక స్ట్రాటజీ. వాళ్ల ఫోకస్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మీద లేదు, లాంగ్ టర్మ్ డామినేషన్ మీద ఉంది. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. సో ఓవరాల్గా జొమాటో నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన వ్యాపార పాఠాలు. 1. అడాప్టబిలిటీ, ఒక చిన్న లిస్టింగ్ సైట్ నుండి డెలివరీ దిగ్గజంగా మారటం. 2. అటెన్షన్, డబ్బు ఖర్చు చేయడం కాదు, ఆడియన్స్ అటెన్షన్ని ఎలా సంపాదించాలో నేర్చుకోవటం. 3. లాంగ్ టర్మ్ థింకింగ్, షార్ట్ టర్మ్ లాభాల కంటే బ్రాండ్ బిల్డింగ్కి ప్రాధాన్యత ఇవ్వటం. ప్రతి గొప్ప కథ ఒక చిన్న కల నుండి మొదలవుతుంది. జొమాటో కథ ఇదొక పాఠం మాత్రమే కాదు, మన మైండ్ సెట్ను మార్చే ఒక మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఇష్టమైన కంపెనీ స్టోరీని కామెంట్ చేసి చెప్పండి. తర్వాతి కథ దేని గురించుండాలి? जय हो जय हो भारत माता की जय।